ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలబెట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఎడ్యుకేషనల్ హబ్, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇండస్ట్రియల్ కారిడార్తో పాటు ఇక్కడ ఒక పెద్ద ఎడ్యుకేషనల్ హబ్ కూడా రాబోతున్నది. ఈ ప్రాజెక్టులను అన్నింటినీ అడ్డుకోవాలి, ఈ ప్రాజెక్టుల మీద కేసులు వేయాలి, కొంత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి నరేందర్ రెడ్డి కేటీఆర్తో కలిసి కుట్ర వన్నిండంట. ఈ కుట్రల్లో మీరు భాగస్వాములు కావాలి, మీరు స్థానిక నాయకులు కాబట్టి స్థానికులే కొంతమంది కేసులు వేయాలని చెప్పి నరేందర్ రెడ్డి వీరందరి మీద ఒత్తిడి తీసుకొచ్చిండంట. ఈ ఒత్తిడులకు వీళ్ళు తలొగ్గపోవడంతో, ఎందుకంటే ఫార్మా కంపెనీ కాబట్టి కొంత పొల్యూషన్ ఉంటుందని అడ్డుకున్నాం. మరి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషనల్ హబ్ కావచ్చు, ఇంకో దాన్ని అడ్డుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉట్టి మేము ఈ ప్రాంతానికి ద్రోహులుగా మిగిలిపోతామని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రలకు మేము బలిగాము. ఎందుకంటే నీవు ఎక్కడో షాబాద్లో పుట్టినావు, ఈ ప్రాంతానికి వలసవాదివి. గత స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా ఈ ప్రాంతంలో కనీసం డిగ్రీ కాలేజ్ లేక కూడా మేము వివిధ ప్రాంతాలకు వెళ్ళి, హైదరాబాద్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి చదువుకున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి తీసుకొస్తున్నటువంటి ప్రతి ప్రాజెక్టుని మేము స్వాగతిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతాం. నీ కుట్రలకు కుతంత్రాలకు మేము బలిగాం. ఎందుకంటే గతంలో కూడా చూసినాం, లగచర్ల ఇష్యూ మొత్తం జరగడానికి కారణం నందీనగర్ వేదిక జరిగింది. ఈ కేసులోనే నరేందర్ రెడ్డి అరెస్ట్ అయి దాదాపు 40 రోజులు జైల్లో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాజెక్టులు మేము అడ్డుకోం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి ప్రతి ప్రాజెక్టుని మేము స్వాగతిస్తాం. కాబట్టి ఈ విషయంలోనే ఈ పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యంగా కొడంగల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు కొంత వాదోపవాలు జరిగి నరేందర్ రెడ్డిని వాళ్ళు వ్యతిరేకించి ఈరోజు పార్టీకి దూరం అయ్యే ఏర్పాట్లన్నీ చేసుకున్నట్లు తెలుస్తున్నది.